హాయ్ అండి. ఈ వీడియోలో అయితే పాలు ఇంకా గుడ్లు ఉపయోగించి పుడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను, ఇంకా 8 గుడ్లు అన్నమాట. అంటే హాఫ్ లీటర్కి 4 గుడ్లు, 250 ml పాలకి 2 గుడ్లు అన్నట్లు. ఇప్పుడైతే తీసుకున్న ఈ 8 గుడ్లని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ వద్దు, మినిమం అంటే హెవీగా కాకుండా కొంచెం మీడియం స్వీట్నెస్తో కావాలి అంటే కనుక 6 స్పూన్లు వేసుకోండి. లేదు ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకుంటే 8 స్పూన్లు వేసుకోవచ్చు. 5, 6 చక్కెర వేసుకున్న తర్వాత మొత్తం కరిగేదాకా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇందులో మన ఇష్టం అన్నమాట. ఫ్లేవర్కి యాలకుల పొడి వేసుకోవచ్చు, వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే జాజికాయ పొడి వేస్తున్నాను. ఈ మూడిటిలో అంటే యాలకుల పొడి, జాజికాయ పొడి, ఇంకా వెనిలా ఎసెన్స్, ఈ మూడిటిలో జాజికాయ పొడిదే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫ్లేవర్. కొంచెం చూసి వేసుకోవాలి. ఇక్కడ నేను 8 గుడ్లు వాడుతున్నాను కాబట్టి కొంచెం బాగానే వేసుకోవాలి, లేదంటే మనకి గుడ్డు వాసన ఉంటుంది అనమాట, నీచు వాసన. సో ఆ వాసన రాకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎంత కావాలి అన్నది. నేనైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్నాను, స్టోర్ ఉండేది కాకుండా అప్పటికప్పుడు దంచుకున్నాను. ఇక్కడ క్యారమలైజ్ చేయాలన్నమాట చక్కెరతో. సో దానికోసంగా నేను ఇక్కడ సేమ్ 6 స్పూన్లే తీసుకున్నాను. స్వీట్నెస్ ఇంకొంచెం కావాలి అనుకున్న వాళ్ళు 8 స్పూన్లు కూడా తీసుకోవచ్చు. మరొక వైపు బీట్ చేసి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అందులోకి లీటర్ పాలు పోసి మంచి కలిపేయాలి. ఆ గుడ్లు ఈ పాలు మొత్తం కూడా నీట్గా కలిసే విధంగా మంచి కలుపుకోవాలి. మనం క్యారమల్ చేస్తున్నాం కదా, ఇది మాడిపోకూడదు, కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. అది మాడినట్లయితే మనకి చేదు వచ్చేస్తుంది. చేదు లేకుండా మంచిగా చేసుకోవాలి. మా వారికి అయితే బాగా ఇష్టం ఇది. బయట ఎప్పుడైనా తిన్నప్పుడు చేదుగా ఉంటుంది, ఇక్కడ చేదు లేదు అని చెప్పి బాగా తింటారు. ఎందుకంటే జాగ్రత్తగా చూస్తాను అనమాట నేను కూడా. ఇది నేను హై ఫ్లేమ్లో కాకుండా మరీ లోలో కాకుండా లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటాను ఫ్లేమ్ని. సో చక్కెర మొత్తం కూడా కరగాలి, బాగా కరిగి కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం ఆరెంజ్ కలర్కి బ్రౌన్ కలర్కి మధ్యలో అలా ఉండాలి. పొరపాటును కూడా అది పెట్టేసి వేరే పని మీద అట్లు ఒక్క సెకండ్ అటు తిరిగి ఇటు తిరిగినా మాడిపోయిద్ది, అప్పుడు చేదు వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత అది ఇమీడియట్గా ఏ గిన్నెలోకి అయితే మనం పుడింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అందులోకి పోసేసుకోవాలి. ఇక్కడ నేను లీటర్ తీసుకున్నా కాబట్టి ఒక్క గిన్నెలో చేయడం కుదరదు. సో ఇక్కడ నేను రెండిట్లోకి ఆ క్యారమెల్ని పోసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత నేను కొంచెం లేట్ అయిందనమాట దాన్ని మొత్తం అడ్జస్ట్ చేయడానికి, అంటే స్ప్రెడ్ చేయడానికి. సో అది గట్టిగా అయిపోయింది, తెలుసు కదా పాకం గట్టిగా అయిపోద్ది. సో దాన్ని కొంచెం వేడి మీద పెట్టి అప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా నేను కలుపుకున్న ఈ 1 లీటర్ పాలు, 8 గుడ్లు, ఈ 2 గిన్నెలకు కూడా ఎక్కువైపోయింది కాబట్టి 3వ గిన్నెలో కూడా చేసుకున్నాను అనమాట. తర్వాత నేను చెప్పాను కదా, కొంచెం వేడి చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్నాం కదా పాలు, గుడ్లు అన్నీ కూడా. సో దాన్ని ఈ విధంగా వడకట్టి ఇందులోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ గిన్నెలు 2 కూడా రెడీగా ఉన్నాయి ఆవిరిలో పెట్టడానికి. పైన ఈ విధంగా మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 20 మినిట్స్లో అట్లాగా మనకి పుడింగ్ అయితే రెడీ అవుతుంది. కరెక్ట్గా 20 మినిట్సే అని లేదు, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అది అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఎక్కువ పాలు అది పోసుకున్నాను అనుకో, ఎక్కువ టైం తీసుకోవచ్చు. సో కాబట్టి చూసి చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అంటే మనం టూత్ పిక్ని అట్లా గుచ్చి చూస్తాం కదా, బేకింగ్లో కూడా అదే కదా చేస్తారు కేక్ బేక్ చేసేటప్పుడు. సో ఇది కూడా అంతే. టూత్ పిక్ కనుక నీట్గా వస్తే మనకి పుడింగ్ అయితే రెడీ అయినట్లే. చెప్పాను కదా, నేను మొత్తం 2 గిన్నెలు తీసుకున్నాను, కాదు మొత్తం 3. ఈ 2 అయిపోయిన తర్వాత 3వది చేసుకున్నాను అనమాట. మనం ఈ పైన మూత పెట్టకపోతే ఏమవుతుందంటే పైనంతా వాటర్ వచ్చేస్తుంది, అంటే ఆవిరి వస్తూ ఉంటుంది కదా, అది మొత్తం కూడా ఇందులో పడిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 1 గిన్నెలోదన్నమాట. నిజంగా చాలా బాగుండింది. ఇంటికి గెస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు చేశానన్నమాట. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు, ఇంకా కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. నేను ఎప్పుడైనా తిన్నప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది, ఇది హెవీగా లేకుండా బాగుంది లైట్గా అని చెప్పి. ఎందుకంటే మనం స్వీట్ని ఎంత తినగలమో అంతే వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ హెవీగా ఉంటుందన్నమాట. సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.